నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రజలకు అందుబాటులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి. గూడూరులోని మాయాబజార్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన కేవీ ఆసుపత్రిని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా నేత శివకుమార్ రెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ. నెల్లూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి పూల మొక్క అందజేసి కొద్దిసేపు మాట్లాడిన స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా నేత శివకుమార్ రెడ్డి. నా జీవితం సర్వేపల్లికి అంకితం. మనుబోలు మండలంలోని జట్లకొండూరు పంచాయతీలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. షబ్బే కదర్ రాత్ సందర్భంగా విద్యుత్ దీప కాంతులతో మసీదు. గూడూరులోని పెద్ద మసీదులో జాగారం చేస్తూ ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. గూడూరు ప్రాంత ప్రజలకు అందుబాటులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ కొనియాడారు. గూడూరు పట్టణంలోని మాయాబజార్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన కేవీ ఆసుపత్రిని జ్యోతి ప్రజ్వలన గావించి వారు ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని మాయాబజార్ ప్రాంతంలో కేవీ ఆసుపత్రిని నూతనంగా నిర్మించారు. ఈ ఆసుపత్రిని ఆదివారం ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా నేత పొనకా శివకుమార్ రెడ్డి తదితరులు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆసుపత్రిలో ఉన్న వార్డులు, గదులతో పాటు వైద్య పరికరాలను వారు పరిశీలించారు. సిపిఎం నాయకులు గోపాల్ ఈ ఆసుపత్రిని తన కుమార్తె డాక్టర్ కీర్తి, అల్లుడు డాక్టర్ త్రివిక్రమ్ రావు కోసం నిర్మించారు. తల్లి, పిల్లల మరియు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు మాట్లాడుతూ గోపాలన్న అందరికీ సుపరిచితుడు అని, పేదలకు వైద్యం అందించేందుకు ఆసుపత్రిని నిర్మించడం అభినందనీయమన్నారు. గూడూరులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా వైద్యం అందించడం జరుగుతుందని వారు వివరించారు. జీవితం అందరికీ అందుబాటులో ఉంది. అందరినీ కూడా అర్థం చేస్తున్న వాళ్ళ కుమార్తె డాక్టర్ కీర్తి గారు, అల్లుడు త్రివిక్రమ్ గారు వారిని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ విద్యార్థులు అలాంటి నిరోధం నుంచి ఆదర్శంగా తీసుకొని పవిత్రమైన వృత్తిని అది ఇంకా గొప్పగా అడుగు ముందుకు తెలుసు. ఆ మూడు నియోజకవర్గాలకు ఈ సేవలు పూర్తిగా అందుకు అది ఆసుపత్రిని పరిపూర్ణంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ అవకాశం ఈ హాస్పిటల్ సిబ్బందికి, యజమానానికి కుటుంబంతో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారు. వారిద్దరికీ వారి తల్లిదండ్రులకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలో చక్కటి హాస్పిటల్ అంటే స్త్రీకి కాముకు అనేది ఒక పునర్జన్మల సమానం. అట్లాంటి కేసులు డీల్ చేసే విధంగా కీర్తి రావడం, ఆ పుట్టిన బిడ్డ సంరక్షణలో రావడం చాలా సంతోషంగా ఉంది. మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి స్త్రీకి పునర్జన్మించిన కీర్తి అందరి మనసులో నేర్చుకోవాలని కోరుకుంటున్నాను.
వాళ్ళు హాస్పిటల్ అభివృద్ధి చేయడంతో పాటు పిల్లలకు కూడా అందుబాటులో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఏరియాలో ఏరియాలో హాస్పిటల్లో నిర్మాణం చేయడం మామూలుగా వేరే దూరంగా మంచి ప్లేసులు కాకుండా ఏరియాలోనే హాస్పిటల్ ప్రారంభించి పేద ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉండేలా ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా చాలా లోపాలను నమస్కరిస్తూ తండ్రిగా ఆయనకి ఈరోజు చాలా సంతోషం ఉంటుంది. మన చేతుల్లో పెట్టి ప్రతి స్థాయికి ఇంతమందికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం ప్రారంభిస్తున్నారంటే తండ్రికి తల్లికి ఎంతకన్నా గర్వకారణంగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరిని అభినందిస్తూ ఇద్దరి యొక్క మంచి ప్రయత్నంతో ఈ చుట్టుపక్కల అందరికీ కూడా మంచి వైద్యము దాంట్లో కూడా హాస్పిటల్స్ గోపాల్ గారి ఒకరు పిడియాట్రిషియన్, మరొకరు గైనకాలజిస్ట్. ఈ రెండు కాంబినేషన్స్ కూడా ఎక్కువ మందికి ఉపయోగపడే కాంబినేషన్. అయితే నా సూచన ఏంటంటే ఇది కేవలం తల్లిపిల్లల హాస్పిటల్ ద్వారా కాకుండా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా దీన్ని డెవలప్ చేస్తే ఎక్కువ మంది జనరల్ పేషెంట్స్కి, ఆపరేషన్ పేషెంట్స్కి, ఆర్థోపెడిక్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా ఇది మారాలనేది ఆ రకంగా దీన్ని యువకులు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని చేయాలని కోరిక. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, చేవూరు విజయమోహన్ రెడ్డి, నాగులు, బొమ్మిడి శ్రీనివాసులు, కోదండరామయ్య, సాయి, శాంతి, అన్నం మురళి, న్యాయవాది అరవా పార్వతయ్య తదితరులతో పాటు డాక్టర్లు రోహిణి, మైథిలి, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర 2 రోజుల పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సాగింది. నెల్లూరు సమీపంలోని చింతారెడ్డిపాలెం ప్రాంతంలో విడుదల చేసిన సీఎం జగన్ను స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా నేత పొనకా శివకుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి కొద్దిసేపు చర్చించారు. మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నెల్లూరుకు చేరుకుంది. నగర సమీపంలో ఆయన బస చేశారు. ఈ క్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా నేత పొనకా శివకుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం జగన్ కు వారు పూల మొక్కను అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బాగున్నారా అంటూ దేవసేనమ్మ, శివకుమార్ రెడ్డిలను ముఖ్యమంత్రి కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం పొనకా దంపతులకు సీఎం జగన్మోహన్ రెడ్డి శాలువాలు కప్పారు. వీరి వెంట పార్టీ నాయకులు ఉన్నారు. నా జీవితం సర్వేపల్లికే అంకితమని మాజీ మంత్రి మరియు సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని జట్లకొండూరు పంచాయతీలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. మనుబోలు మండలంలోని జట్లకొండూరు పంచాయతీలో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పలు ఆలయాల్లో పూజలు చేశారు. వారితో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ బండేపల్లి కాలువను తమ హయాంలో ప్రారంభిస్తే కమిషన్లకు కక్కుర్తిపడి కాకాని నిలిపేశారని విమర్శించారు. జగన్ పాలనలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. కాకాని బ్యాచ్ కు కాలం చెల్లిందని తెలిపారు. జట్లకొండూరు టీడీపీ హయాంలోనే అభివృద్ధి చెందిందని, చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన వివరించారు. నేను 14-19 తెలుగుదేశం ప్రభుత్వంలో నేను గెలవకపోయినప్పటికీ శాశ్వతమైన నీటి సమస్యలు పరిష్కారం చేశాం. ఒకటి
కండలేరు సిస్టమ్ కింద మనుబోలు నుంచి కొలనకుదురు వరకు ఆ గ్రామాలన్నిటికీ 1.5 టీఎంసీ 1.47 టీఎంసీ ఉంటే 2.5 టీఎంసీలు చేయించా. డేగుపడి బండేపల్లి కెనాల్ 44 కోట్లకి శాంక్షన్ చేయించి ల్యాండ్ ఎక్విజిషన్ పోను 24 కోట్లతో 11% లెస్ టెండర్ కోట్ చేసి పని మొదలుపెట్టించా. దాదాపు 4 కోట్ల చిల్లర పని జరిగింది. జరిగే పనిని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆపేసి మళ్ళీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రమోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు. 2019లో మా ప్రభుత్వం వస్తే 24కంతా అంటే ఆ బ్యాలెన్స్ వర్క్కి 5 సంవత్సరాలు కావాలంట. 24కంతా పూర్తి చేసి నేను ఓట్లు అడుగుతాను తప్ప పూర్తి చేయకపోతే ఓట్లు అడగను అన్నాడు గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఫర్ మనీ కల్చర్. ఆయన సెలవు ఇచ్చాడు నేను అడగనని. పోసే మాట మీద నిలబడతాడేమో, మనుబోలు మండలంలో ప్రజల్ని ఓటు అడగడేమో అనుకుంటా. కానీ ఆయన జీవితంలో మాట మీద నిలబడింది లేదు, దోపిడీ తప్ప. అందుకే నేనేమంటానంటే నీకు అసలు క్రెడిబిలిటీ లేదయ్యా గోవర్ధన్ రెడ్డి గారు. మమ్మల్ని తిట్టడం తప్ప నువ్వుగా నీ బ్రాండ్ నియోజకవర్గంలో నేను చెప్తా ఓడిపోయి నేను నీ పొదలకూరు మండలం నుంచి మనుబోలు నుంచి వెంకటాచలం రూఅర్బన్ మండలం తెచ్చిన దగ్గర నుంచి నేను చెప్తా సరేపల్లి నియోజకవర్గంలో నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా వ్యవసాయ మంత్రిగా పట్టీ లేవు, ఒక స్ప్రేయరీ లేవు. ఈ కార్యక్రమంలో నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, దండు శేఖర్ రెడ్డి, మధునాయుడు, సుధీర్ రెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, కృష్ణారెడ్డి, శివుడు రాజాగౌడ్, వేణురెడ్డి, చల్లగిరి చిట్టిబాబు, శివ, రాయపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ వైకాపాలో ఎలాంటి గౌరవం లేదని, దీంతో పార్టీ నుండి తప్పుకున్నానని గుణపాడు గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి తెలిపారు. వాకాడు మండలంలోని గుణపాడులో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వైకాపాకు రాజీనామా చేసి త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే సునీల్ కుమార్ కూడా మాట్లాడారు. చెప్పిన తర్వాత ఏ రోజు సాయంత్రం ట్రీట్మెంట్ కానీ 15 మందితో కూడా అందరం కూడా మళ్ళీ మన ప్రోగ్రామ్ పెట్టిస్తాం. ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఎవరు నా పార్టీలోకి వస్తారంటే ఇక్కడ మా ఊర్లో మా పరపతి పోద్దేమో అనేటువంటి ఆలోచనతో రకరకాల ప్రయత్నాలు జరుగుతుంది. కానీ మోహన్ అన్న పేరు చెప్పగానే ముందుగా మా మోహన్ అన్న కానీ, మోహన్ రెడ్డి గారు కానీ, మా అంకబాబు గారు కానీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించండి అన్న. మనకు అవసరం, మనకు వచ్చాడు. ఎవరితో కూడా తగువులు పెట్టుకునే మనస్తత్వం కాదు, అజాత శత్రువు అన్న. కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటే మన పార్టీకి కూడా ఇంకా కూడా గౌరవం కలుగుతుందని చెప్పి అందరూ కూడా నాతో మాట్లాడడం జరిగింది. అలాగే ఇప్పుడే చెప్పాడన్న దాదాపు 22 సంవత్సరాలు బీజేపీలో అట్లా ప్రతి ఒక్కరు అంటే ఆల్రెడీ చంద్రుడు కానీ, మల్లం పుల్లారెడ్డి కానీ అందరూ మేము మెయిన్గా ఉండింది. సరే ఒక ఆయన బాగా సరే ఈ తర్వాత వీళ్ళందరూ గట్టిగా పట్టారు, నువ్వు వైఎస్ఆర్ గారు రావాలని ఇబ్బంది పెట్టారు. సరే ఎందుకు నేను ముచ్చుకుని ఉండే, నేను గట్టిగా పిలిచినారు వాళ్ళందరూ కూడా నువ్వు వచ్చేయాలని. సరే ఏదో పై లెవెల్లో తీసుకుపోతానన్నా కూడా నేను ఇష్టపడ్డాను. నాకు అంత దూరం అవసరం లేదు, నేనేదో జనార్దనుడితో తగ్గు పెట్టుకుని వచ్చినా నేను ఏమన్నా చేస్తాను. శ్యామయ్య కూడా పిలిచినాడు, రానా నేను జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తాను, నాకు అంత దూరం అవసరం లేదు, ఏదో వాకాడు జనార్దనుడితో తగ్గు పెట్టుకుని వచ్చినాను కాబట్టి అన్నే నేను పరిపాకంతోనే ఉన్నాను కాబట్టి అందుకని జనార్దనుడి తగ్గు ఉండింది కాబట్టి తనను ఆదరించి గెలిపించాలని సూలూరుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విజయశ్రీ కోరారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావుతో కలిసి ఓజిలి మండలంలోని రాచపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు అర్జున్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. చైతన్య రథంపై వీధుల్లో తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అభ్యర్థులు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెలవల సుబ్రహ్మణ్యం, పరసారత్నం, రవీంద్రారెడ్డి, ప్రవీణ్ కుమార్, రవీంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నెలవల సుబ్రహ్మణ్యం గారి బిడ్డ, మనందరి బిడ్డగా మనం ఇక్కడ తీసుకొచ్చాం. వర్షారత్నం కోడలుగా వర్షారత్నం మేము ముందుకి తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు
ఒక డాక్టర్గా యువత కింద మరి శ్రీమతి విజయశ్రీని ఈరోజు నియమించబడి ఈ నియోజకవర్గంలో పర్యటిస్తారంలో భాగంగా ఈరోజు మోజీల మండలంలో రాచపాడు గ్రామంలో మరి ఇక్కడ పయనిస్తా ఉన్నారు. ఈ రాచపాడు తెలుగుదేశం పార్టీ గడ్డ, ఎందుకంటే ఇక్కడ చేసిన ప్రతి పని టీడీపీ చేసింది. అదే కాకుండా ఈరోజు ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు మా వినాలి కాసేపు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఘోరంగా ఆయన ఎమ్మెల్యేస్ అవమానించారో మీ అందరికీ కూడా తెలుసు. నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిపి తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఇచ్చారు. మరి తదుపరి ఇటీవల ఒక 10 రోజుల ముందుగా మరి కొంతమంది తెలుగుదేశం పార్టీలో మరి ధనంజయ రెడ్డి గారు అయితేమి, ఈశ్వరరాజు గారు అయితేమి, సుబ్బారెడ్డి గారు అయితేమి, మరి అదేవిధంగా సురేష్ గారు అయితేమి, రవీంద్ర రెడ్డి గారు అయితేమి, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక జోష్ ఇచ్చి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ ఉండరు. మరి ఇక్కడ ఓజిల మండలంలో ఒక పటిష్టవంతమైన నాయకత్వం ఉంది. మీరు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను డాక్టర్గా పనిచేశాను, సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను. మరి ఏది ఆశించి కాదు. గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తాము. ఈ గ్రామంలో, రాజపాలెం గ్రామంలో తెలుగుదేశం హయాంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు జరిగాయని, వైకాపా హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎక్కడికి వెళ్లినా ప్రజలు చెబుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని పురిటిపాలెం రోటరీ నగర్ లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ చేపట్టే సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, నరసింహుల నాయుడు, గురవయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పొద్దు పోతే ఈది లైట్లు అస్సలకి లేవు. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేవు. స్కూళ్ళు మనకే వదిన ఓట ప్రతి ఒక్క వాన వచ్చినప్పుడు ఏంటంటే ఇళ్లలో నీళ్ళు వచ్చేయడం జరుగుతూ ఉంది. ఎంతో కష్టపడుతున్నారు. ఇక్కడ లైట్లు వేయడానికి పరిస్థితి లేదు, లైట్లు లేవు, కనీసం ఆ వేసుకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అసలు ఎవరు వచ్చి పట్టించుకునే వాళ్ళే లేరు. ఇక్కడ మనం ఉన్నప్పుడే మన నీరు చెట్టు కింద కాలువ చేయడం జరిగింది, ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. దాని తర్వాత ఒకరు పట్టించుకునే వాళ్ళే లేరు. చాలా మంది చాలా దారుణంగా కష్టపడుతున్నారు. 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరంటారు. వీళ్ళని చూస్తామంటే పరిస్థితి అదే. ఇప్పుడు మేము వచ్చి వాళ్ళందరికీ భరోసా వేయడం జరుగుతుంది. మన గవర్నమెంట్, మన నాన్న గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు సహకారంతో మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ అందరికీ ఎక్కడెక్కడ ఇంటింటి దగ్గరికి రోడ్డు, ముందు మామూలుగా నెల్లూరు గూడూరు మొత్తానికి టౌన్ మొత్తం ఇంటింటికి రోడ్డు పడింది మన నాన్నగారి వల్లే. ఆయన హయాంలోనే ముందు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయనే రోడ్డు వేశారు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయినాక టీడీపీ గవర్నమెంట్లోనే ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్డు పోయింది. అలాగే ఇప్పుడు వీళ్ళందరికీ మాటిస్తున్నాం. మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ పనిగా పురిటిపాలెం రోడ్డు నగర్లో ప్రతి ఇంటికి రోడ్డు సమస్య క్లియర్ చేసి వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే వరదలు ఇవన్నీ వచ్చినాక వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి వీళ్ళందరికీ హామీ ఇచ్చి వాళ్ళకి ఇంకేమైనా కష్టాలు ఉంటే తెలుసుకొని మనం ఓటాడడానికి వెళ్తా ఉన్నాం. దీనికోసం వచ్చిన అందరు తెలుగుదేశం నాయకులు షబ్బే కదర్ రాత్ సందర్భంగా గూడూరు పట్టణంలోని పెద్ద మసీదులో ముస్లింలు శనివారం రాత్రి జాగారం చేస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసంలో షబ్బే కదర్ రాత్ అతి ముఖ్యమైనది. ఈ సందర్భంగా మసీదును విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు.
अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। जामिया मस्जिद की कमेटी की तरफ से ऐलान हो रहा है, ईद का चांद दिखने के बाद इंशाअल्लाह ईद की नमाज ईदगाह में ठीक 8:30 बजे पढ़ी जाएगी पहली नमाज, और दूसरी नमाज जामिया मस्जिद में ठीक 9:30 बजे पढ़ी जाएगी, और तीसरी नमाज शादी मंजिल में ठीक 10 बजे पढ़ी जाएगी इंशाअल्लाह। आप तमाम हजरात कम से कम आधा घंटा पहले तैयार होकर ईदगाह और मस्जिद पहुँचने की फिक्र कर। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ये जो रात है शब कदर की रात है, और ये रात में शब कदर होने की पूरी उम्मीद है, और जो बंदा बंदी शब कदर की रात में इबादत करते हैं, नमाज पढ़ते हैं, कुरान पढ़ते हैं, जिक्र करते हैं, दुआ करते हैं, तो अल्लाह ताला उनको 1000 महीने इबादत करने का सवाब देते हैं। ये बात अल्लाह अपने कुरान में बताए हैं, इन्ना अंज़लनाहु फी लैलतिल क़द्र वमा अदराका मा लैलतुल क़द्र लैलतुल क़द्रि खैरुम मिन अल्फ़ि शहर। लैलतुल क़द्र में इबादत करना 1000 महीने इबादत करने से भी बढ़कर है। ये रात अल्लाह ताला रमज़ान के 30 रातों में छपा कर रखा है, मगर ज़्यादा मौका 20%। अभी जो रात है इस रात में आने का ज़्यादा मौका है। अल्लाह से उम्मीद है कि सारे दुनिया में करोड़ों लोग इस रात में जागते हैं। अल्लाह इसी वजह से अल्लाह इस रात को शब कदर की रात भी कर सकते हैं। इसमें दुआएं कबूल होते हैं, अपने लिए भी दुआएं करें और सारे मुसलमानों की। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अभी जो उर्दू में हमारे कमरू हाफिज़ साहब बताए थे, उसे मैं तेलुगु में बोलता हूँ। गूडूरू पट्टण जामिया मस्जिद कमिटी तरफुन ఈ ప్రకటన చేస్తున్నాము। రాబోయే అమావాస్య దాటిన తర్వాత నెలవంక కనిపించిన తర్వాత రంజాన్ నమాజ్ వేళలు ఈ విధంగా జామియా కమిటీ వారు నిర్ణయించినారు। ఈ కమిటీ నిర్ణయం ప్రకారము నెలవంక అవపడిన తర్వాత మొదటి నమాజు ఈద్గాలో ఉదయం 8:30కి జరపబడును। రెండవ నమాజు 9:30కు జామియా మస్జిద్ నందు జరపబడును। మూడవ నమాజు 10 గంటలకు షాదీ మందిరంలో జరపబడును। గూడూరు నియోజకవర్గ ప్రజలు మొత్తం ఈ టైమింగ్ ప్రకారము ఒక అరగంట ముందు చిలకూరు మండలంలోని కల్వకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి। అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు। భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। ప్రజలకు అందుబాటులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గూడూరులోని మాయాబజార్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన కేవీ ఆసుపత్రిని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా నేత శివకుమార్ రెడ్డి। సీఎం జగన్మోహన్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ నెల్లూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి పూల మొక్క అందజేసి కొద్దిసేపు మాట్లాడిన స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా నేత శివకుమార్ రెడ్డి।
నా జీవితం సర్వేపల్లికి అంకితం. మనుబోలు మండలంలోని జట్లకొండూరు పంచాయతీలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. షబ్బే ఖదర్ రాత్ సందర్భంగా విద్యుత్ దీప కాంతులతో మసీదు. గూడూరులోని పెద్ద మసీదులో జాగారం చేస్తూ ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.